హాయ్ అండి, చికెన్ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కదా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు చెక్క లవంగాయలు వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా. కానీ ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ముందుగా వేసుకోవాలి. వేసుకున్నాం కదా, గరిటెతో తిప్పుకోవాలి. తిప్పేసుకున్నాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక గంటెతో తిప్పుకోవాలి. మళ్ళీ పసుపు అంతా ముక్కలకి పట్టాలి కదా కాస్త. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇది కూడా నూనెలో ఫ్రై అవ్వాలండి. తిప్పుకోవాలి గరిటెతో ఒకసారిలా తిప్పుకొని. నూనెలో ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ వేసుకొని కల్లుప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియంలో ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే కర్రీ అంతా మీడియంలో ఉడికించుకున్నాక ఇప్పుడు పొడి మసాలా, కారము వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. మూత పెట్టేసుకొని అది ఆయిల్లో అంతా పట్టాలి. మసాలా అంతా ఆయిల్ పట్టినాక ఇప్పుడు ఎసురు పోసుకోవాలి. 1 గ్లాస్ ఎసురు పోసుకొని తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఉడుకుతుంది కదా, బాగా బాయిల్ అవుతుంది. ఆ వాటర్ అంతా దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే నిదానంగా ఉడికితే ఏదైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉంది కదా, అదొగ్గో ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు